హాయ్ హలో నమస్తే, నేను స్వప్న. ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు. హాయ్ సార్. హాయ్. సార్, మనకి హైదరాబాద్లో చాలామంది ఆలోచిస్తారు, మనకి ది బెస్ట్ 5 ప్లేసెస్లో ఎక్కడ తీసుకుంటే బాగుంటుందో ఒకసారి మాకు క్లియర్గా చెప్తారా సార్? డెఫినెట్లీ. అంటే ఫ్లాట్స్ కదా మీరు అనేది? యా సార్. ఫ్లాట్స్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుందని అంటే, మనం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఓఆర్ఆర్ ఉంది, ఓకే. అవుటర్ రింగ్ రోడ్ ఒకటి. యా సార్. నెక్స్ట్ దానికంటే బ్యూటిఫుల్ మనకు ఉన్నటువంటి వరం హైదరాబాద్కి ఏంటంటే మెట్రో కనెక్టివిటీ యా సార్. కదా, ఒప్పుకుంటారా? అవును. మెట్రో ఎక్కారా ఎప్పుడైనా? ఎక్కాను సార్, చాలా చాలా టైమ్స్ ఎక్కాం. రోజు అలానే కదా సార్ వెళ్తుంది. రోజు ఎక్కుతున్నారు. వండర్ఫుల్, వెరీ గుడ్. సో మీరు మెట్రో మీకు బ్లెస్సింగ్ అనమాట. ఓకేనా? sir. ఎందుకంటే మెట్రోతో మనం ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు, ట్రాఫిక్ సంబంధం లేదు మనకి. ఒకసారి అవును. మెట్రో ఎక్కేస్తే చాలు, హ్యాపీగా చల్లగా వెళ్ళిపోవచ్చు. చల్లగా వెళ్ళిపోతుంది. అది కూడా ఏసీ అవును కంప్లీట్లీ. సార్. సో ఈ మెట్రో కనెక్టివిటీ ఇంత బాగా డెవలప్ అయింది కాబట్టి ఏ పాయింట్స్ని మెట్రో టచ్ చేస్తూ ఉందో చూసి అలాంటి పాయింట్స్కి దగ్గరగా, ఇప్పుడు అంటే ఇటువైపు చెప్పుకుంటే ఎల్బీ నగర్. ఓకే. ఎల్బీ నగర్ ఐడియా ఉందా? అవును సార్. ఎల్బీ నగర్కి దగ్గరగా మేబీ హయత్ నగరు, మేబీ సాహెబ్ నగరు, మేబీ ఇటువైపు పెడితే మనకి బిఎన్ రెడ్డి కాలనీ, కర్మన్ ఘాటు, ఎల్బీ నగర్ చుట్టుపక్కల. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటి, లాస్ట్ పాయింట్ మనకి ఉప్పలు నాగోలు దగ్గర, అలా ఉప్పలు నాగోలు దగ్గర, ఎల్బీ నగర్ దగ్గర, అటువైపు సౌత్ వైపు, ఇటువైపు వస్తే బియాపూర్ లాస్ట్ పాయింట్. ఓకే సార్. కదా, ఇటు బియాపూరు, ఇటు పక్కన ఏది హైటెక్ సిటీ తర్వాత ఏంటి, రాయదుర్గం. ఎలా రోజు వెళ్ళేవాడు, మీరు రోజు వెళ్ళకపోయినా చెప్పగలుగుతున్నావు. ఓకేనా? రాయదుర్గం, హైటెక్ సిటీ, ఐ మీన్ ఎస్ఆర్ నగర్, ఇవన్నీ మామూలు మధ్యలో పాయింట్స్. నేను టెర్మినల్స్ చెప్తున్నమాట, లాస్ట్ పాయింట్స్. ఓకేనా? అక్కడే అదే ఫస్ట్ పాయింట్, అదే లాస్ట్ పాయింట్, అలా లెక్కేసుకోవచ్చు. సో అలాంటి ప్లేసెస్ దగ్గర మనకి జనరల్గా అంటే, ఎందుకంటే ఎస్ఆర్ నగర్ ఈ ఏరియాస్లో రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. అవును సార్. మనం అక్కడ కొనుక్కోలేం. మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో అడిగిన వాళ్ళు మనం అనుకుంటే కామన్ మ్యాన్ దృష్టిలో అలా అక్కడ కొనుక్కోలేరు. కానీ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఉప్పలు కానీ, ఎల్బీ నగర్ కానీ, లేకపోతే నాగోలు కానీ, ఈ ఏరియాస్లో, ఓకేనా, ఈ 3 ఏరియాస్ మన ఫస్ట్ టాప్ 5 అనుకుంటుంటే కనుక మియాపూర్, ఎల్బీ నగరు, ఉప్పలు, నాగోలు, ఈ 4 ప్లేసెస్. ఇంకా లాస్ట్కి ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇటువైపు మనకి. ఓకేనా? ఈ 5 ప్లేసెస్ ఏది రాయదుర్గం వైపు దొరకదు కాబట్టి అది వదిలేసేయాలి. రాయదుర్గం, గచ్చిబౌలి దొరకవు. సో కాబట్టి మనం అటువైపే చూసుకోవాలి. ఎక్కడ మియాపూర్కి బదుల కుకటపల్లి దగ్గర, జేఎన్టీ దగ్గర ఇలా చూసుకుంటే ఫస్ట్ మనం పెట్టుకోవాల్సిన 5,000 రూపాయలు పెట్టుకుంటే, 5,000 రూపాయలకి అడుగు స్క్వేర్ ఫీట్ ఫ్లాటు, ఒక 2 BHK ఫ్లాటు అయితే ఒక 1000 ఎస్ఎఫ్టీ అంటే 50 లక్షల్లో వస్తుంది. అదే 3 BHK 1,500 దాకా ఉంటుంది. 75 lakhsలో 3 BHK ఫ్లాట్ రావాలంటే ఈ ప్లేసెస్ మాత్రమే, ఈ 5 ప్లేసెస్లో మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. హ్యాపీగా అక్కడ వచ్చేస్తుంది. అర్థమైందా? 3 BHK 75 lakhsకి హయత్ నగర్ దగ్గర వస్తుంది, మనకి ఉప్పల్ సైడ్ వస్తుంది, మియాపూర్ సైడ్ వస్తుంది. అర్థమైందా? సో ఇవి సామాన్య మానవుడికి ఈ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి నాగోల్లో వస్తుంది. ఈ ప్లేసెస్లో మనకి ఇన్వెస్ట్ చేస్తే కనెక్టివిటీ బాగుంది. ఉప్పల బగాయి దగ్గర నుంచి ఉప్పలకి రావడానికి 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ రావడానికి 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. చందానగర్ నుంచి మియాపూర్ రావడానికి 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా మనము ఇలాంటి ప్లేసెస్లో 5,000 రూపాయలకి మనకు కొనుక్కుంటే 75 lakhsకి 3 BHK వస్తుంది. హ్యాపీగా 3 BHK కొనేసుకుంటే ఒక 10 ఏళ్ల దాకా మీ రిక్వైర్మెంట్కి మీట్ అవుతుంది. అవును సార్, హ్యాపీగా ఉండవచ్చు. కూల్. ఆ 10 తర్వాత మళ్ళీ మనం అమ్మేసుకోవటము, ఇంకోటి కొనుక్కోవటం, అప్గ్రేడ్ అవ్వటం, మన అవసరాలను బట్టి ఆ రోజు మన ప్రొఫెషన్ బట్టి చూసుకోవచ్చు. సో అదొకటే కాకుండా ఈ 5 ప్లేసెస్ కూడా చాలా ఫాస్ట్గా ల్యాండ్స్కేప్ చేంజ్ అయిపోతుంది. ఇదివరకు ఎల్బీ నగర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎల్బీ నగర్ ఎలా ఉంటుంది అంటే అసలు పోల్చుకోలేరన్నమాట. మర్చిపోయి అంటే ఏమిటి అదేనా ఇది అని అనుకుంటారు. ఆ విధంగా ఉప్పలు మారిపోయింది. పైన స్కై వాక్ అని చెప్పి పెట్టారు ఉప్పల దగ్గర. ఈ మధ్య రీసెంట్గా వెళ్ళారు, తెలియదు నాకు. అలా ఉప్పల దగ్గర, అలా మియాపూర్ దగ్గర చాలా మార్పులు వచ్చేసాయి. అన్ని చోట్ల కూడా అంటే మియాపూర్ దగ్గర నుంచి బాచుపల్లి అని ఉంటుంది. బాచుపల్లి జస్ట్ ఒక 10 minutesలో మనం వచ్చేసేసి మియాపూర్ దగ్గర. ఆ బస్ బాడీ యూనిట్, వసంత నగర్ అవన్నీ కూడా 10 minutesలో మనం ఇక్కడికి వచ్చేసేయచ్చు. లాస్ట్ పాయింట్ చక్కగా కనెక్టివిటీ లాస్ట్ పాయింట్లో ఉంటే ఎందుకు బాగుంటుందంటే
మనకి సీటు దొరుకుతుంది. ట్రావెల్ కంఫర్టు. అవును సార్. ఇది మెయిన్‌గా చూసుకోవాలి. జాబ్ చేసేవాళ్ళు అయినా, అది. సో, వర్క్ చేసేవాళ్ళు అది. ఎవరైనా. సో, అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే ప్రైస్ కొంచెం మనకు అందుబాటులో ఉందో, మనకి మిగతా సుఖాలన్నీ మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఈఎంఐలు తక్కువ అవుతాయి. మనకి ఈజీ మనీ అవును సార్. మనకు ఉంటుంది. వేరే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ చూసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. ప్లస్ పొటెన్షియల్ ఉంటుంది. ఆల్రెడీ 15,000, 10,000 ఉన్న దగ్గర మనం కొన్నామంటే అది పెరగటం కష్టం. అవును సార్. ఇక్కడ ఏంటంటే పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అప్పుడే కొత్తగా ఒక పబ్లిక్ స్కూల్ పెట్టారు, ఒక హాస్పిటల్ పెట్టారు, లేకపోతే అప్పుడే కొత్తగా ఒక చిన్న ఐటీ కాల్ సెంటర్ పెట్టారు. ఏది పెట్టినా సరే ఇవాళ 40-50 మందికి ఉద్యోగం వచ్చేస్తుంది కదా. అవును సో ఆ సార్. చుట్టుపక్కల ఆటోమేటిక్గా 40-50 మందికి అవును కావాల్సిన హోటల్స్ అవి ఇవి అన్నీ డెవలప్ అయిపోతాయి. కాబట్టి ఇలా అన్డెవలప్డ్ ఆర్ అండర్ డెవలప్డ్, పూర్తిగా అన్డెవలప్డ్ అనలేం. అవును సార్. అలా అని చెప్పి పూర్తిగా డెవలప్డ్ కాదు ఏరియాస్, అవును సార్. అండర్ డెవలప్డ్ ఏరియాస్. యాహ్! సార్. మీకు అర్థమైంది కదా. అర్థం. అండర్ డెవలప్డ్ ఏరియాస్లో పెడితే హయ్యర్ రేట్ ఆఫ్ గ్రోత్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫాస్ట్గా పెరిగే రేట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును సార్. ఆల్రెడీ అన్నీ పెరిగిపోయి జూబ్లీ జిందాడు మీరు ఎస్ఆర్ నగర్ అన్నారు. ఎస్ఆర్ నగర్లో ఏమిటి అన్నీ ఉన్నాయి. ఎస్ఆర్ నగర్లో ఇసుక ఇస్తే రాలని జనం, అవును సార్. అంతే ఇసుక ఇస్తే కూడా ఏ బిల్డింగ్ మీదలో పడాల్సిందే తప్ప భూమి మీద పడదు. అంతే అంతలా సార్. ప్యాక్డ్గా ఉన్నాయి. అవును సార్. సో అలాంటి దగ్గర మనం పెడితే 7-8 వేల పెడితే కానీ మినిమం లేదు ఫ్లాట్. ఆ 7-8 నుంచి 15,000 ఎప్పుడు అవ్వాలి? అవును సార్. డబల్ అవ్వాలంటే చాలా రోజులు పడుతుంది. యాహ్! సార్. ఇలాంటి ప్లేసెస్లో పెడితే 5,000కే మనం కొనుక్కుని పెట్టుకుంటే ఖచ్చితంగా అది పరుగులు పెడుతుంది. 10,000 అవుతుంది. అవును. ప్లస్ మన కంఫర్ట్ ఉంటుంది. అల్టిమేట్గా ఎవ్రీథింగ్ దట్ వీ టాక్ ఈజ్ అబౌట్ అవర్ హ్యాపీనెస్. యాహ్! అవునా? ఇందాక మీరు అడిగారు హ్యాపీగా ఉండాలి మనం ఫస్ట్. అవును అవునా? సార్. అందువల్ల ఈ ఈ 5 ప్లేసెస్ మళ్ళీ చెప్పం మనం ఒకసారి 5 ప్లేసెస్. ఎల్బీ నగర్, రైట్. నెక్స్ట్ నాగోల్ చుట్టుపక్కల, నెక్స్ట్ ఉప్పల్ చుట్టుపక్కల, ఇటువైపు వస్తే మియాపూర్ చుట్టుపక్కల, ఇంకా కూకట్పల్లి చుట్టుపక్కల. ఇక్కడ మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ మాత్రమే పెట్టుబడి పెట్టగలం కూడా. 5,000కి యా, యా, సార్. దొరికేది. మనకి హైటెక్ సిటీలో, మాదాపూర్లో, రాయదుర్గంలో దొరకవు. అర్థమైందా? అదే కాదు నాకు వెస్ట్ సైడే రాయదుర్గంలోనే కావాలి అని అంటే మనం కోలూరు దాకా వెళ్ళాలి. కొల్లూరు నుంచి రాయదుర్గంకి రావాలి. అర్థమైందా? అప్పుడు కొల్లూరు దగ్గర మళ్ళీ 5,000కు ఉన్నాయి. సో ఈ ప్లేసెస్ టాప్ 5 ప్లేసెస్ ఎవరు అడిగారు కాబట్టి వాళ్ళు ఈ టాప్ 5 ప్లేసెస్లో కనుక 5,000 రూపాయలకి ట్రై చేస్తే ఈ రోజున ఇన్వెస్ట్మెంట్కి ఇది సరైన సమయం. ఈ రోజున అక్కడ దొరుకుతున్నాయి ఫ్లాట్స్ 5,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. ఓకే. ఓకేనా? అవి కూడా మంచి రీజనబుల్గా చాలా చక్కగా డీసెంట్గా కట్టినవి, రీసెంట్గా కట్టినవి. డీసెంట్ అండ్ రీసెంట్ అవును. రెండు కూడా అవి 2 మెయిన్ ఇంపార్టెంటే కదా సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో కూడా జిమ్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. పాతకాలంలో కాదు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో కూడా సెక్యూరిటీ పెడుతున్నారు. కెమెరాస్ అన్ని ఫుల్లీ ఎక్కడికక్కడ కెమెరాస్ పెడుతున్నారు. అవును సార్. సో సెక్యూరిటీ కెమెరాస్ లేని ఇంటికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఇష్టపట్టాల ఉండలేరు. అవును సార్. భయం కదా ముందర. అవును సార్. అందువల్ల అందరూ కూడా కెమెరాస్ మస్ట్. అర్థమైందా? సో ఈ విధంగా జిమ్ అంటే కొంచెం పర్సనల్ ఫిజికల్గా కూడా ఫిట్నెస్ దీనికి వచ్చింది. తర్వాత టెర్రేస్ ఫార్మింగ్, పైన టెర్రేస్ మీద ఈ 30-40 మంది కలిసి పైన ఇది వేసి చిన్న గార్డెనింగ్ కూడా చూస్తున్నారు. అవును సార్. ఇప్పుడు గార్డెనింగ్ అనేది ఎక్కువైపోయింది. మైక్రో గార్డెన్ అని, మైక్రో గ్రీన్, ఆర్గానిక్ అని. ఆర్గానిక్. అది హెల్తీగా ఉండాలి. అవును సార్. హెల్త్ ఈజ్ వెల్త్ యా. అండ్ దట్ వెల్త్ ఓన్లీ అండ్ కపుల్డ్ విత్ హెల్త్. యా. వెల్త్ లేకుండా హెల్త్ ఉండి లాభంలా, అవును సార్. హెల్త్ ఉండి వెల్త్ లేకపోయినా లాభంలా. రెండు అవును సార్. ఉంటేనే యు ఆర్ హ్యాపీ. యా సార్. అర్థమైందా? సో మన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఈ 5 పెడితే వీళ్ళు డెఫినెట్గా భాగస్వాములు అవుతారు, ఓకే సార్. అదృష్టవంతులు అవుతారు. యా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూయర్స్, సార్ చాలా క్లియర్గా చెప్పారు. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు క్లియర్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.